అక్రమంగా అరెస్టు చేసిన లగ్జర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో వీఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింగబుర్తి రంగయ్య పర్కాని మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలన అంతం కావాలని, లగ్జర్ల రైతులకు న్యాయం జరిగేంత వరకు తమ ఆందోళన ఆగదని హెచ్చరించారు. లగ్జర్లో రైతులకు బేడీలు వేసి వెళ్తుంటే రైతుకు గుండె నొప్పి వస్తుందని తెలిపిన పట్టించుకోకుండా ఒక తీవ్రవాదిలాగా, ఒక ఖైదీలాగా తీసుకువెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పుకొచ్చారు. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు పాలనలో రైతులకు ఏ రకంగా బేడీ చేసి నిర్బంధించిన రైతులని ఈరోజు మన రేవంత్ రెడ్డి పాలన కూడా ఆయన గురువు గారి యొక్క చంద్రబాబు నాయుడు అడుగుజాడలు నడుస్తూ ఇలా అక్రమంగా భూములని పేద రైతుల దగ్గర మరి వ్యవసాయం చేసుకుని జీవనాధారం మీద ఆధారపడే రైతులని, అలాంటి కుటుంబ సభ్యులని వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా అక్రమ కేసులు నిర్బంధాలు పెట్టి ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా అనే అహంకారంతో ఇలా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇలా నెల రోజులని కూడా మరి అరెస్ట్ అయితే కూడా మరి మిగతా వామపక్ష పార్టీలు కూడా మాట్లాడారు. బీజేపీ పార్టీ, కేంద్రంలో పార్టీ కూడా కనీసం రైతులను అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి కేంద్రంలో మంత్రులు మాట్లాడారు. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ నడుపుతుంటే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని, రైతులను కావచ్చు, యావత్ తెలంగాణ 400 కోట్ల ప్రజలను కూడా ఇబ్బంది పెడుతుంటే ఇలా పట్టించుకొని పాపాన పోవట్లే కేంద్ర ప్రభుత్వం. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు పాలనలో రైతులకు ఏ రకంగా బేడీ చేసి నిర్బంధించిన రైతులని ఈరోజు మన రేవంత్ రెడ్డి